అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో సత్యం యొక్క అనంతతత్వం అనే అధ్యాయంలో విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. బాబా అంటున్నారు, ద్వంద్వాతీత స్థితి ద్వారా ఆధ్యాత్మిక అనంతతత్వ ప్రాప్తి. దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు. ద్వంద్వాలు లేని స్థితిలో పరిమితుల నుండి స్వేచ్ఛ మరియు వస్తువులను వాటి యథార్థ స్థితిని తెలుసుకుని ప్రశంసించే స్వభావం కలుగుతుంది. ద్వంద్వాతీతమైన స్థితిలోనే ఎప్పుడూ తరగకుండా స్థిరంగా ఉండే ఆనందానుభవం కలిగించే ఆధ్యాత్మిక అనంతతత్వానుభూతి ప్రాప్తిస్తుంది. ఈర్ష్య వల్ల కలిగే పరిమితి మిగిలిన వాటి వల్ల అనగా క్రోధం, ద్వేషం, అత్యాశల వల్ల కలిగే పరిమితి లాంటిదే. అవి వ్యక్తి తాను స్వతహాగా కల్పించుకునివే. అన్ని పరిమితులు, హద్దులు వ్యక్తిగతమైనవే, వ్యక్తి స్వయంగా కల్పించుకున్నవే. వ్యక్తిగతమైన ఇచ్ఛ మరియు అహంకార కేంద్రీకృతమైన ఊహలను వదిలివేయడంతో వాస్తవంగా ఉన్న అనంత అస్తిత్వం యొక్క విలువ గోచరమవుతుంది అన్నారు మెహర్ బాబా. మరి సామాజిక సమస్యలు, దీని గురించి బాబా అంటున్నారు, సత్యం యొక్క అనంతతత్వాన్ని ద్వంద్వాలకతీతమైన దృక్పథంతో తగిన రీతిలో గ్రహించగలిగినప్పుడు తద్వారా అవగాహన పొసగని ద్వైతం పైన ఆధారపడి ఏర్పడిన సామాజిక సమస్యలకు తగు రీతిలో పరిష్కారం చేకూరుతుంది. కేవలం సంఖ్యాపరంగా చేసే సర్దుబాటు ఎంతటి తెలివితేటలతో చేసినా వ్యక్తికి సమాజానికి మధ్య సరైన బొందుబాటును సమకూర్చలేదు మరియు సమాజంలోని వివిధ వర్గాల మధ్య సయోజను సమకూర్చలేదు అన్నారు బాబా. అల్ప అధిక సంఖ్యా బలం, దీని గురించి బాబా అంటున్నారు, సామాజిక అవసరాలను కొద్దిమంది అల్పసంఖ్యాకులను మాత్రమే దృష్టిలో ఉంచుకుని నిర్ణయిస్తే అధిక సంఖ్యాకుల ప్రయోజనాలు పరిష్కరించబడకుండా ఉండిపోతాయి. దానివల్ల ఆ అధిక సంఖ్యాకులు అల్పసంఖ్యాకులకు వ్యతిరేకంగా వైరం పెంచుకుంటారు. అలా కాకుండా ప్రజాతంత్ర ప్రభుత్వాల్లో సాధారణ సామాజిక అవసరాలను అధిక సంఖ్యాకుల అభిమతాలతో నిర్ణయిస్తారు. ఇలాంటి నిర్దేశం కూడా ద్వంద్వాలకు లోనైనదే. అధిక సంఖ్యాకులతో పాటు అల్పసంఖ్యాకులు కూడా ఉంటారు. వారు సమస్యలు తీర్చబడని కారణంగా, అంటే వారి సమస్యలు తీర్చబడని కారణంగా వారు అధిక సంఖ్యాకులకు విరుద్ధంగా వారిపై వైరాన్ని పెంచుకుంటారు. మరి అవిభాజ్యమైన సర్పం గురించి కూడా బాబా అంటున్నారు, సామాజిక సమస్య సంఖ్యాబలంతో ప్రేరేపింపబడిన ఆధిక్యతతో ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు దానికి ఒక శాశ్వత పరిష్కారం లభించదు. శాశ్వతమైన పరిష్కారం అందరూ సహజంగా ఒకటేనన్న వాస్తవం మరియు సర్వం అవిభాజ్యమైనదనే సత్యం వల్ల ప్రకాశింపబడిన జ్ఞానం వల్లనే లభిస్తుంది. అందరిలో ఉన్న ఒకే ఒక పరమాత్మను సంపర్కించుట, అనేకమును గుణించుట, హెచ్చివేయుట ద్వారా కాక అనేకము అనే అసత్య భావనను త్యజించడం ద్వారానే సాధ్యపడుతుంది. సంఖ్య ఎంత పెద్దదైనా అది పరిమితమైనదే. ఆధ్యాత్మిక అనంతతత్వం ఒక సంఖ్యకు సంబంధించింది కానే కాదు. అది పోటీ లేనటువంటి ఒకే ఒక వాస్తవమైన సత్య పదార్థం అన్నారు మెహర్ బాబా. అనేకపు ప్రపంచం గురించి బాబా అంటున్నారు, అనేకము ఉన్న చోట ఒకదానితో ఇంకొక దానిని పోల్చుట అనే ప్రక్రియ ఉంటుంది. వాటిలో అల్పమైనవి, అధికమైనవి ఉంటాయి. అధికారములు, ఆధిక్యతలు మరియు హక్కుల అనువంశిక క్రమము ఉంటాయి. విభిన్న రకాల స్థాయిలుగా గుర్తించి వర్గీకరించడం అనే ప్రక్రియ ద్వారా వాటికి వెలకట్టే పద్ధతి మెలికలకు లోనే వర్గీకరించబడుతుంది. ఆధ్యాత్మిక దృష్ట్యా అన్నిటిలో కదలాడేది ఒకే ఒక సత్య పదార్థం కావున ఇవన్నీ భ్రాంతికి లోనైన చైతన్యం యొక్క రూపాలే. భగవద్ అనుభూతిలో కలిగే ఐక్యతానుభవం సమానత్వం అనే సూత్రానికి ఆవశ్యంగా భిన్నమైనది అన్నారు బాబా.
మరి ఒక్కొక్కరిలోనూ అందరిలోనూ ఉన్న ఒక్కడు. దీని గురించి బాబా అంటున్నారు, దైవత్వంలో ఒక వ్యక్తి తన అధికారాలు, హక్కులు మరియు విలువల ప్రాతిపదికలో మరొక వ్యక్తితో సమానంగా ఉండవచ్చునేమో, కానీ ఇద్దరు లేదా ఎక్కువ మందితో సమానత్వం కలిగి ఉండడం అసాధ్యం. కానీ సత్యం యొక్క ఆధ్యాత్మిక అనంతతత్వంలో ఒక్కనిలోనే అందరినీ, సర్వస్వాన్ని ఇమిడ్చే వైరుధ్యం సాధ్యమవుతుంది. అందువల్ల ఒక వ్యక్తిని ఇద్దరు లేదా ఇంకా ఎక్కువ మందితోనే కాక అందరితో, సర్వులతో సమాన ప్రాముఖ్యత, ప్రాధాన్యత కలిగి ఉన్నవానిగా చూచే వీలు కలదు. కానీ ఆధ్యాత్మిక అనంతతత్వంతో పోల్చుటకు తావులేదు. అక్కడ చిన్న పెద్ద తేడా లేదు. అధికారం, ఆధిక్యత, హక్కులు, అనువంశీక్రమము లేదు. ప్రతి ఒక్కరిలోనూ అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడేనన్న స్పష్టమైన అవగాహన కారణంగా విలువ కట్టడం అనేది ఏ తారతమ్యాలకు లోను కాకుండా ఉంటుంది. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక అనంతతత్వంలో ఉండడమే కాక అవిభాజ్యమైన ఆ ఆధ్యాత్మిక అనంతతత్వమే. కావున ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత, ప్రాముఖ్యత పరంగా మొదటివాడే కానీ రెండోవాడు అనే ప్రసక్తి ఉండదు అన్నారు ఒక్కొక్కరిలోనూ అందరిలో ఉన్న ఒక్కడు గురించి. మరి సత్యం యొక్క అనంతతత్వంపై ఆధారపడే నాగరికత. సామాజిక జీవితంలో సత్యం యొక్క ఆధ్యాత్మిక అనంతతత్వాన్ని గుర్తించడం అంటే అది వ్యక్తిత్వానికి, సామూహికతకు ఒక సవాల్ లాంటిదే. ఆ అనంతతత్వం సర్వము అవిభాజ్యమైనదే అనే ప్రాతిపదికపై ఒక నూతన ఆలోచన విధానాన్ని ప్రవేశపెడుతుంది. ప్రతి వస్తువు, ప్రతి జీవియందు సహజంగా ఉండే విలువ అంటే ఆధ్యాత్మిక విలువను గుర్తింపజేసి ప్రాపంచిక దృష్ట్యా ఏర్పరచుకున్న తారతమ్యాలను విసర్జింపజేస్తుంది. ఈ సత్యమైన ఆధ్యాత్మిక అనంతతత్వ నిజ భావనపై ఆధారపడిన నాగరికతలో గర్వమును అంటే వేరు భావన కల్పించే వ్యక్తిగత అహంకారమును రేకెత్తించదు. సమస్యలు అనగా అల్పసంఖ్యాకులు, అధిక సంఖ్యాకులు, వైరుధ్యములు, పోటీలు, శ్రమించి చేసే తారతమ్యాలకు సంబంధించిన లెక్కింపులు మొదలగు సమస్యలకు తావుండదు. ఎందుకంటే స్పర్ధలకు, చిక్కులను సృష్టించే భ్రాంతి అంతరించిపోతుంది. జీవితం అప్పుడు అనంత సాధారణమైనదిగాను సమగ్రమైనదిగాను ఉంటుంది అన్నారు మెహర్ బాబా. అవతార్ మెహర్